పిడుగులు మనపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్ వాడడం వల్ల అది పిడుగును అట్రాక్ట్ చేస్తుందా? జంతువుల రక్తం మనిషికి ఎక్కిస్తే ఏమవుతుంది? ఒక నెల రోజుల పాటు పూర్తిగా షుగర్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటే ఏం జరుగుతుంది? స్వామి వివేకానంద ఎందుకు తక్కువ ఏజ్లోనే చనిపోయారు? గబ్బిలాలు ఎందుకు తలక్రిందులుగా వేలాడతాయి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి గంటను యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. జంతువుల రక్తాన్ని మనుషులకు ఎక్కిస్తే ఏమవుతుంది? దీని గురించి తెలుసుకునే ముందు మనుషుల్లోని బ్లడ్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. మనుషుల బ్లడ్ గ్రూప్లో ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. ఈ బ్లడ్ గ్రూప్ టైప్స్ అనేవి హ్యూమన్ ఎవల్యూషన్లో భాగంగా 20 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయి. కానీ వీటి గురించి మనకు తెలిసి 120 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. 1901లో కారల్ ల్యాండ్స్టీనర్ అనే సైంటిస్ట్ బ్లడ్లో ఏబిఓ గ్రూప్స్ ఉంటాయని మొదటిసారి కనిపెట్టాడు. ఈ బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టక ముందు రాంగ్ బ్లడ్ గ్రూప్ని ఎక్కించడం ద్వారా చాలా మంది చనిపోయారు. అసలు ఒక బ్లడ్ గ్రూప్ ఒకరికి ఎలా సూట్ అవుతుంది, మరొకరికి ఎందుకు సూట్ అవుదో ఇప్పుడు తెలుసుకుందాం. మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల మీద యాంటీజెన్స్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఈ యాంటీజెన్స్ను బట్టి రక్తాన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ గ్రూప్ రక్తంలో ఏ టైప్ యాంటీజెన్స్, అలాగే బి గ్రూప్ రక్తంలో బి టైప్ యాంటీజెన్స్ ఉంటాయి. అలాగే మన రక్తంలో ఉండే ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కాపాడతాయి. బయట నుండి మన శరీరంలోకి వచ్చిన బ్యాక్టీరియా, వైరస్ల పైన ఇవి దాడి చేస్తాయి. ఇప్పుడు మనం కరోనాకి వేయించుకుంటున్న వ్యాక్సిన్లు కూడా ఈ యాంటీబాడీస్ల సంఖ్యను పెంచుతాయి. ఇలా యాంటీబాడీస్ బయట నుండి వచ్చిన ఇతర హానికరమైన పదార్థాలని అడ్డుకుంటాయి. ఇప్పుడు ఏ గ్రూపు వ్యక్తి శరీరంలోకి బి గ్రూపు రక్తాన్ని ఎక్కిస్తే వ్యక్తి శరీరంలో ఉన్న యాంటీజెన్స్ బి గ్రూపు రక్తంలో ఉన్న యాంటీజెన్స్ 2 డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వ్యక్తి శరీరంలోని యాంటీబాడీస్ ఈ బి గ్రూపు రక్తంలో ఉన్న యాంటీజెన్స్ని హానికరమైన పదార్థాలుగా భావించి వాటిపై దాడి చేస్తాయి. దీని వలన రక్తం గడ్డకట్టి ఆ మనిషి చనిపోతాడు. జంతువుల రక్తాన్ని మనుషులకు ఎక్కిస్తే ఏమవుతుంది? ఈ ప్రాసెస్ను జీనో ట్రాన్స్ఫ్యూజన్ అని అంటారు. అంటే ఒక జాతికి చెందిన జీవి శరీరంలోకి మరో జాతికి చెందిన రక్తాన్ని ఇంజెక్ట్ చేయడం. మనం పైన చెప్పుకున్నట్లు ఒక మనిషి రక్తమే మరో మనిషికి సూట్ అవ్వదు. అలాంటిది జంతువుల రక్తం మనుషులకి ఎలా సూట్ అవుతుంది? సూట్ అవ్వదు. ఒకవేళ జంతువుల రక్తాన్ని మనిషి శరీరంలోకి ఎక్కిస్తే పైన చెప్పుకున్నట్లు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి బ్లడ్ సరఫరా అవ్వక ఆ మనిషి చనిపోతాడు. గబ్బిలాలు ఎందుకు తలక్రిందులుగా వేలాడుతూ నిద్రపోతాయి? గబ్బిలాలు నిశాచార జీవులు. అంటే రాత్రంతా మేల్కొని ఉండి పగలంతా నిద్రపోతాయి. ఎకోలొకేషన్ అనే పద్ధతి ద్వారా అవి రాత్రులు సంచారం చేస్తూ వాటి ఆహారాన్ని సంపాదిస్తాయి. సూర్యుడు ఉదయించక ముందే తిరిగి వాటి స్థావరాలకు వెళ్ళిపోతాయి. ఇవి ఉదయం పూట ఎవరికి కనబడకుండా చీకటి ప్రదేశాల్లో వాటి స్థావరాలను ఏర్పరచుకుంటాయి. కానీ అవి తలక్రిందులుగానే ఎందుకు వేలాడతాయంటే దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, గబ్బిలాల రెక్కలు మిగతా పక్షుల రెక్కల్లాగా స్ట్రాంగ్గా ఉండవు. మీరు వాటిని గమనిస్తే అవి మిగతా పక్షుల్లాగా నేల మీద నుండి గాల్లోకి ఎగరలేవు. అందుకు వాటి రెక్కలు సపోర్ట్ చేయవు. అందుకే అవి ఎత్తైన ప్రాంతంలో తలక్రిందులుగా వేలాడుతూ అవి ఎగరాలి అనుకున్నప్పుడు కిందికి ఒకేసారి డైవ్ చేస్తాయి. అలా అవి తక్కువ ఎఫర్ట్స్తోనే ఎగరగలుగుతాయి. రెండో కారణం, వాటి శరీర నిర్మాణం కూడా తలక్రిందులుగా వేలాడడానికి అనువుగా ఉంటుంది. వాటి కాళ్ళకి చిన్న కొక్కెల్లాగా ఉంటాయి. వాటితో అవి చాలా కంఫర్ట్గా తలక్రిందులుగా వేలాడతాయి. మరి ఇక్కడ ఇంకో సందేహం వస్తుంది. అది ఏంటంటే అవి అంతసేపు తలక్రిందులుగా ఉంటే బాడీలోని బ్లడ్ అంతా దాని తలలోకి రాదా అని. మనం కొద్దిసేపు తలక్రిందులుగా ఉంటేనే తల మొత్తం బరువుగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ గబ్బిలాలకి తలక్రిందులుగా ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్లు వాటి శరీర నిర్మాణం అలా సపోర్ట్ చేస్తుంది. మనం బెడ్ పైన పడుకుంటే ఎలా కంఫర్ట్గా ఫీల్ అవుతామో అలా వాటికి తలక్రిందులుగా వేలాడితే కంఫర్ట్గా ఉంటుంది. స్వామి వివేకానంద ఎందుకు తక్కువ ఏజ్లోనే చనిపోయారు? ఆయనకి తన మరణం గురించి ముందే తెలుసా? స్వామి వివేకానంద 1863 జనవరి 12వ తేదీన జన్మించాడు. మన భారతదేశ సంస్కృతి, వేదాల గొప్పతనాన్ని పశ్చిమ ప్రపంచ దేశాలకు తెలియజేశారు. స్వామి వివేకానందకు 39 సంవత్సరాల వయసున్నప్పుడు జూలై 4, 1902లో రాత్రి 9:10 చనిపోయారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకి ధ్యానం చేయడానికి తన గదిలోకి వెళ్లారు. తనను ఎవరు కూడా ధ్యానంలో ఉన్నప్పుడు పలకరించవద్దని తన శిష్యులకు చెప్పాడు.
అలా ధ్యానం చేస్తూ 9 గంటల 10 నిమిషాలకు తన దేహాన్ని వదిలాడు. కానీ వివేకానంద ధ్యానానికి వెళ్లే ముందు చాలా హుషారుగానే ఉన్నారు. అందరితో సరదాగా మాట్లాడారు. ఆయన బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లిపోవడం వల్లే చనిపోయారని వైద్యులు అభిప్రాయపడ్డారు. కానీ స్వామి వివేకానందకు తన మరణం గురించి ముందే తెలుసు. తను చనిపోవడానికి 6 సంవత్సరాల ముందే తన సోదరుడైన అభేదానందతో నేను ఇంకా 5 నుండి 6 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాను అని చెప్పాడు. స్వామి వివేకానంద చెప్పినట్టుగానే సరిగ్గా 6 సంవత్సరాలకు చనిపోయాడు. స్వామి వివేకానంద తన మరణం గురించి చెప్పినప్పుడు స్వామి అభేదానంద నీలాంటి వారింత త్వరగా చనిపోకూడదని వారించాడు. అప్పుడు వివేకానంద తన సోదరునికి ఏమని సమాధానం చెప్పాడంటే, నా ఆత్మ రోజురోజుకి పెరిగి పెద్దదవుతుంది. ఎంతంటే నా శరీరం దానికి సరిపోవడం లేదు. ఏదో ఒక రోజు అది మాంసం ఎముకలతో కూడిన ఈ శరీరాన్ని వదిలి బయటకు వెళ్ళిపోతుంది. అలా స్వామి వివేకానంద ఇచ్ఛామృత్యు ద్వారా మహాసమాధి పొందాడు. మహాసమాధి అంటే ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని వదలడం. ఆయన అలా మహాసమాధి అయ్యే సమయంలోనే బ్రహ్మరంధ్రం ద్వారా ఆత్మ బయటకు వెళ్తుంది. కాబట్టి ఆ ప్రదేశంలో ఒత్తిడి పెరగడం వల్లే మెదడులో రక్తనాళాలు చిట్లిపోయాయని ఆయన శిష్యుల అభిప్రాయం. బేలూరులోని హుబ్లీ నది తీరంలో తన గురువు అయిన రామకృష్ణ పరమహంస సమాధికి ఎదురుగా స్వామి వివేకానందను కూడా సమాధి చేశారు. ఒక నెల రోజుల పాటు పూర్తిగా షుగర్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఒక సాధారణ మనిషి రోజు మొత్తం యాక్టివ్గా ఉండాలంటే రోజుకు 2000 క్యాలరీస్ కావాలి. మనం అనుకున్న దాని ప్రకారం ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా కేవలం షుగర్ని మాత్రమే తినాలి. సో 2000 క్యాలరీస్ అంటే 530 గ్రాముల షుగర్ని రోజు తినాలి. ఇలా షుగర్ని మీరు రోజు తీసుకుంటే మొదటి 2-3 రోజులకు పళ్ళకి క్యావిటీస్ వస్తాయి. దీంతో మీరు రోజు 2-3 సార్లైనా బ్రష్ చేయాలి. లేదంటే నోట్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. వాటి వల్ల యాసిడ్స్ ఫామ్ అయ్యి పండ్ల మీద ఉండే ఎనామిల్ను దెబ్బతీస్తుంది. బాడీలో షుగర్ లెవెల్ ఎక్కువ అవడం వలన మీ శరీరంలో ఎండార్ఫిన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి శరీరానికి బాగా ఎనర్జీ వస్తుంది. ఈ ఎండార్ఫిన్స్ వలన బ్రెయిన్ ఎక్కువగా యాక్టివ్ అయ్యి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు. దీని వలన బ్రెయిన్ ఎక్కువగా స్ట్రెస్ అవుతుంది. ఒక వారం రోజులకు మీరు షుగర్కి, స్వీట్స్కి బానిసైపోతారు. రోజుకు జస్ట్ 2000 క్యాలరీలు మాత్రమే తినడం వల్ల మీరు బరువు పెద్దగా పెరగకపోవచ్చు. కానీ ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్ ఎక్కువ అవడం వలన మీ లివర్ హానికరమైన కొవ్వు పదార్థాలని మీ రక్తంలోకి పంపిస్తుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. 20 రోజులకు మీ బ్లడ్ ప్రెషర్, ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. మీ కిడ్నీల్లో ఎక్కువ శాతం నీరు, సోడియం వచ్చి సెటిల్ అవుతాయి. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ కే లోపం వల్ల చిన్నగా కోసుకున్నా కూడా బ్లీడింగ్ ఎక్కువగా వస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. షుగర్లో ప్రోటీన్స్ ఉండవు కాబట్టి మీ మజిల్స్ చిన్నవిగా అయిపోతాయి. కాల్షియం లేక మీ బోన్స్ వీక్ అయిపోతాయి. మీ స్కిన్ కూడా బాగా సాగిపోయి ముడతలు ఏర్పడతాయి. సరిగ్గా నెల రోజులకు డయాబెటిక్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న పర్సన్గా మీ బాడీ మారిపోతుంది. పిడుగులు మనపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వర్షం పడుతున్న సమయంలో పిడుగులు మెరుపులు రావడం సహజం. ఈ పిడుగు పడినప్పుడు ఎంత ఉష్ణోగ్రత ఉంటుందంటే సూర్యుడి ఉపరితలం మీద సుమారుగా 5700 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అదే పిడుగు పడినప్పుడు 29000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే సూర్యుడి కన్నా 5 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే పిడుగు ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుంది కదా. అసలు ఈ పిడుగులు మెరుపులు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశంలో మేఘాల వద్ద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మేఘాల్లో స్టోర్ అయిన నీరు చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ రూపంలో ఉంటుంది. విపరీతమైన గాలులు వీచినప్పుడు ఈ ఐస్ పార్టికల్స్ మధ్య రాపిడి జరిగి ఎలక్ట్రికల్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది. దీనితో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఏర్పడతాయి. వీటిలో పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ లో వెయిటేజ్తో మేఘంలోని పై భాగానికి, నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ హై వెయిటేజ్తో మేఘంలోని కింది భాగానికి వెళ్తాయి. ఎప్పుడైతే 2 మేఘాలు దగ్గరగా వస్తాయో అప్పుడు ఈ పాజిటివ్, నెగిటివ్ పార్టికల్స్ ఒకదానికోటి ఆకర్షించుకుంటాయి. ఎప్పుడైతే వాటి మధ్య బాండింగ్ జరుగుతుందో, అంటే అవి ఎప్పుడు కలుసుకుంటాయో అప్పుడు మెరుపు ఏర్పడుతుంది. అలాగే మేఘాల అడుగు భాగంలో ఉండే నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్
భూమి మీద ఉండే పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ తో అట్రాక్ట్ అవుతాయి. దానికోసం భూమి మీద ఉండే ఎత్తైన ప్రదేశం కావచ్చు, చెట్టైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, వీటి ద్వారా వాటి బాండింగ్ జరుగుతుంది. అప్పుడు అక్కడ ఒక మెరుపు ఏర్పడుతుంది. దీన్నే పిడుగు అని అంటారు. ఇప్పుడు పిడుగు మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. పిడుగులు పడుతున్న సమయంలో ల్యాండ్లైన్ ఫోన్లో మాట్లాడకూడదు. ఎందుకంటే టెలిఫోన్ స్తంభాలు పిడుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఆ స్తంభాలపైన పిడుగులు పడితే దాని ఎఫెక్ట్ మీ బాడీని కూడా తాకుతుంది. ల్యాండ్లైన్ బదులు సెల్ ఫోన్ని వాడుకోవచ్చు. సెల్ ఫోన్స్ అలాగే రేడియో వేవ్స్ పిడుగును ఆకర్షిస్తాయని చాలా మంది అపోహపడుతుంటారు. ఇప్పటి వరకు సెల్ ఫోన్ కానీ రేడియో వేవ్స్ కానీ పిడుగును ఆకర్షిస్తాయని ఎటువంటి ఆధారాలు లేవు. మెటల్స్ కూడా పిడుగులను ఆకర్షిస్తాయి. మరి మొబైల్లో కూడా మెటల్ ఉంటుంది కదా అంటే మన మొబైల్లో తక్కువ శాతంలోనే మెటల్ ఉంటుంది. ఇంత తక్కువ మెటల్ పిడుగును ఆకర్షించలేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటూ అత్యవసరం అయితే తప్ప సెల్ ఫోన్ని వాడకూడదు. అలాగే పిడుగులు పడే సమయంలో ఇంట్లో ఎలక్ట్రికల్ పరికరాలన్నీ ఆపివేయాలి. స్విచ్ బోర్డుల నుండి అన్ని ప్లగ్లను తీసివేయాలి, లేదంటే అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందుకే మెరుపులు ఎక్కువగా ఉన్న సమయంలో పవర్ స్టేషన్ వాళ్ళు పవర్ సప్లైని ఆపేస్తారు. అలాగే బయటి ప్రదేశంలో ఉండి ఎలాంటి షెల్టర్ లేకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల దగ్గర కానీ వాటి కింద కానీ నిల్చోకూడదు. ఎందుకంటే చెట్లు, కరెంటు స్తంభాలు పిడుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అలాగే బయట ఉన్నప్పుడు వర్షం పడుతున్నా సరే గొడుగును మాత్రం వాడకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.